నమస్తే. భారతదేశంలోనే సుప్రసిద్ధిగాంచిన సంగీత విద్వాంసులు శ్రీ అసనాపురం ఎర్రయ్య గారు. వీరు గ్రామీణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశంలోనే ప్రముఖుల్లో ఒకరయ్యారు. వీరి జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎలా అంచెలంచెలుగా ఎదిగారు అనేది ఈరోజు మన ఎరుక ఛానల్కి వీరు అవకాశం ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతోంది. నమస్తే సార్. నమస్తే అండి. అసలుకు మీరు మొదలు ఎట్లా స్టార్ట్ అయింది సార్ ఇది మీ సంగీత ప్రయాణము? 1963 నేను పుట్టిన సంవత్సరము సార్, జూలై 6వ తేదీ. తర్వాత నాకు ఇది వచ్చిన దాకా మా ఊర్లోనే కేవీపల్లి మండలం నా సొంతూరు వచ్చి గర్నిమెట గ్రామం చింతమాకలపల్లి అని పల్లెలో మేము మా తాతగారు మా నాన్నగారు పూర్వీకులు అంతా అక్కడ నేను జన్మించినది. తర్వాత 5వ తరగతి వరకు నన్ను అక్కడే స్కూల్లో చదివించినారు మా అమ్మ నాయన. దాని తర్వాత బయట ఇంకా కేవీపల్లిలో చేర్చాలి హై స్కూల్లో. నైనా ఎందుకులే నైనా నువ్వు ఏదో సంగీతం నేర్చుకుంటే ఏదో నువ్వు ఏదో చేసుకుంటావు, ఈ చదువులు పెద్ద చదువులు మేము చదివించలేమనే ఉద్దేశంతో ఆ రోజుల్లో మా అమ్మ నాయన చాలా పేద పరిస్థితి, చాలా ఇబ్బందికరంగా ఉండే. తల్లిదండ్రుల పేరు సార్? అసనాపురం లక్ష్మమ్మ మా అమ్మ పేరు, అసనాపురం నాగయ్య మా నాన్న పేరు. అందుకనేసి వేరే గురువు దగ్గర గోరంట్లపల్లి వెంకటరమణ అని నాదస్వరము క్లారినేట్ అంతా ఆ రోజుల్లో అక్కడ బాగా మంచి పేరు కలిగిన వ్యక్తి మా గురువు గారు. 5వ తరగతి పాస్ అయిన తర్వాత 6లో స్కూల్లో జరిపించకుండా గురువు దగ్గర జరిపించేసి అప్పుడు నా వయసు 11 సంవత్సరాలు డ్రాయర్లు కట్టుకొని వాళ్ళది విలేజ్ మా గురువు వాళ్ళది గోరంట్లపల్లి కోటవాళ్ళపల్లి అని. అక్కడ వాళ్ళ పల్లె నుంచి ఇంకా అవతలంగా పాల కొండలే, అక్కడేం ఊర్లు లేవు, లాస్ట్ అడవిలో ఉండే పల్లె వాళ్ళు. అక్కడ తీసుకొని పోయింది మా అమ్మ నాయన. తీసుకొని పోతే అమ్మ మీకు ఉండేది ఒకే కొడుకు అంటున్నారు, ఇక్కడ మా పనులు చేయలేరు, ఇక్కడ చాలా పనులు ఉంటాయి మాకు, ఈ తిండి తినలేరు. అప్పుడంతా సద్దలు అన్నం దొరికేది కష్టం ఆ రోజుల్లో. ఇప్పుడు 74లో నేను ఫస్ట్ మా గురువు దగ్గర చేరడం. ఈ తిండి తిని ఈ పనులు చేయలేడం, మా బిడ్డ ఒకే బిడ్డ చదువుకున్నారు, మీరు బయట వేరే గురువు దగ్గర చేర్చి మీరు చెప్పించుకోండి అమ్మా, ఇక్కడ మీ అబ్బాయి ఈ తిండి తినలేడు అని చెప్పినారు. నాయన మీరు ఏది తింటే అదే పెట్టండి మా అమ్మ, మీరు ఏ పని వాళ్ళు చేసే పని ఏ పని అయినా అతనికి చెప్పండి, మన శక్తి కాడికి పనులు చేయించుకోండి, కాకపోతే మీరే మా బిడ్డకు విద్య నేర్పించాలా అని చెప్పి అక్కడనే చేర్పించింది మా అమ్మ 74లో 10 నెలల్లో. మళ్ళీ అక్కడి నుంచి 74 నుంచి 80 వరకు అక్కడే గురువు దగ్గర నాదస్వరము, తర్వాత క్లారినేట్ ఈ 2 వాయిద్యాలు అక్కడనే గురువు దగ్గరనే నేర్చుకున్నాను. క్లారినేట్లో ఆల్రెడీగా పెళ్ళిళ్ళకు వాయిద్యాలు పోతా ఉన్నాయి అప్పటికి 80లో 79-80లో పోయి చేస్తూ ఉన్నా. తర్వాత ఇక్కడ పీలర్లో కల్లూరు మల్లయ్య గారు అని, ఎస్ మల్లయ్య గారు అని మా గురువు గారు, ఇక్కడ ఈ పక్కన జిల్లాలో మంచి పేరు అతనికి. ఇక్కడ నేర్పించాలని చెప్పి ఇక్కడ చేర్చారు మా అమ్మ నాయన. క్లారినేట్ పూజ పెట్టించి గురువు గారి దగ్గర చేర్పించినారు, సంగీతం గురువు గారి దగ్గర చేర్పించిన తర్వాత అతను 2 నెలలు జరగనిచ్చి, నాయన క్లారినేట్ ఒకే శృతి ప్రమాణం ఉంటుంది కాబట్టి అందరిలో కలిసి కచేరీలు వాయిద్యాలు చేయాలంటే దీనికి శృతి అవకాశం పడదు. అదే సాక్సోఫోన్ తీసుకుంటే నీకు ఫ్లూట్తో వాయించవచ్చు, వైలను నాదస్వరము అన్ని వాయిద్యాల్లో కూడా ఇది చేర్చి వాయించే అవకాశాలు ఉంటాయి. బయట అంతా కూడా నువ్వు తిరిగి అందరితో కూడా కళాకారులతో చేయొచ్చు ప్రోగ్రాంలో. ఈ క్లారినేట్ అయితే ఇక్కడ ఈ ఏరియాలో మాత్రమే నువ్వు చేయగలుగుతావు, బయట ఇది శృతి కలవదనైనా అని చెప్పి మా గురువు గారు ఆ కాలంలో మళ్ళీ సాక్సోఫోన్ 530 రూపాయలు ఇచ్చి సాక్సోఫోన్ తెచ్చినాడు. అప్పటి నుంచి ఇంకా సాక్సోఫోన్ ప్రాక్టీస్ చేస్తా 1 సంవత్సరం ఆ గురువు గారి దగ్గర ఉన్నా. మళ్ళీ తనకి ఏదో గురు దర్శనం ఇచ్చేసి బయట వచ్చేసిన 83లో 84 నుంచి ఇంకా బయట వచ్చిన అదే తడుగా నా దగ్గర పిల్లలకి శిష్యులు నా దగ్గర చేరుతూ వచ్చినారు. 1, 2, 3, 4 అట్లా చేరుతూ వచ్చినారు. వాళ్ళకు నేను విద్యాభ్యాసం చెప్పుకుంటా, నాకు తెలిసిన వాళ్ళు చెప్పుకుంటా. అప్పటి నుంచి 84 నుంచి కంటిన్యూ ఇంతవరకు దాదాపు 1000 మంది దాటినారు మా శిష్యులు. శిష్యగణం 1000 మంది పైన దాటినారు.
ఇప్పుడు 5 మంది ఉన్నారు. దాంట్లో స్త్రీ పురుషులు కూడా ఉన్నారు. స్త్రీలు కూడా, అమ్మాయిలు కూడా ఒక 25 నుంచి 30 మంది లోపల అమ్మాయిలు కూడా నేర్చుకొని వాళ్ళు కూడా బయట రాష్ట్రాలతో అంతా కచేరీలు చేస్తున్నారు ఇప్పుడు కూడా. మా శిశురాలు కూడా వాళ్ళకి బిడ్డలు కూడా అయినారు, స్కూల్కి పోతున్నారు బిడ్డలు కూడా. అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికి చెప్పిన పోతే వోకల్ గాత్రం పాడే వాళ్ళకి కూడా అదొక వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, ఎవరైనా వచ్చి సంగీతం నేర్చుకోవచ్చు కదా. వేరే వాళ్ళు కూడా వచ్చి నా దగ్గర వోకల్ నేర్చుకుని పోయినారు. వాళ్ళు ఈరోజు టీటీడీ దేవస్థానాల్లో గుళ్ళల్లో కూడా కచేరీలు చేసేదానికి వాళ్ళు సెలెక్ట్ అయ్యి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి దేవస్థానం తరఫున వాళ్ళకి ఏదో పారితోషికం ఇస్తూ ఉన్నారు. అట్లా కొద్దిగా అప్పుడు 83లో పీరియడ్కి చేరినప్పుడు బంక్ ఉండింది నాకు. ఫస్ట్ మా వృత్తి చేసేవాడిని నేను, కటింగ్ షేవింగ్ చేసేవాడిని. ఇట్లా పగులంతా బంకులో కటింగ్ షేవింగ్ చేసేది. సాయంకాలము తెల్లవారుజామున గురువు దగ్గర పాఠ అభ్యాసం చేసుకున్నాము, కల్లూరు మల్లయ్య గురువు గారి దగ్గర. అట్లా చేసుకుంటూ షాప్ చేసుకుంటా అట్లే పిల్లకాయలను బిడ్డలు వాళ్ళు స్కూల్ చేసుకుంటా ఇట్లా కొద్దిగా ఈరోజు దేవుని దయ వల్ల నల్లగర్లో కొంచెం మంచి అవకాశాలు ఇచ్చినాడు. శిష్యులు నేర్చుకున్నారు. పోతే నాకు కూడా మంచి అవకాశాలు దొరికినాయి. ఆల్ ఇండియా రేడియో 2000 అదే కరెక్ట్గా ఐడియా లేదు, బి గ్రేడ్ పాస్ అయినాను. తర్వాత బీహైకి అప్లై చేసుకున్నాను. బీహైకి అప్లై చేస్తే బీహై ప్లస్ ఏ గ్రేడ్ 2 ఇచ్చేసారు నాకు. అంటే సబ్జెక్ట్ బాగుంది, తనకు ఏ గ్రేడు మార్కులు ఉన్నాయి తన దగ్గర, మన బీహై కాకుండా ఇతను పెట్టుకుండే గ్రేడ్ కాకుండా పై గ్రేడ్ కూడా ఇచ్చే అర్హత ఇతనిలో ఉంది అని ఢిల్లీలో సెలక్షన్ చేసి నాకు ఏ గ్రేడ్ ఇచ్చేసారు. ఇప్పుడు 2020లో 4వ తేదీ నాకు ఏ గ్రేడ్ కాగితం ఇంటికి వచ్చింది. మళ్ళా 2020లో జనవరిలో వస్తే ఫిబ్రవరిలో నాదనే రాజధానికి అప్లై చేసుకున్నాను. నాదనే రాజధాని 2వ తేదీ ఫిబ్రవరి నాదనే రాజధానిలో కొండపైన ప్రోగ్రామ్ చేసినాను. అట్లా అప్పటి నుంచి ఇప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది ఏ గ్రేడ్ కూడా వచ్చి. తర్వాత మళ్ళీ కంచి కామకోటిపేట అవార్డు ఇచ్చినారు. సక్స్పున కళారత్న, కళా భూషణ, కళా శిఖరము అవార్డులు అయితే ఎన్నో పేర్లు చాలా ఉన్నాయి. అన్నీ కరెక్ట్గా ఐడియా లేదు నాకు, ఇంట్లో ఉన్నాయి అవార్డులు అంతా. ఇంట్లో కూడా చూస్తే ఈ అవార్డులు కూడా పెట్టుకోవడానికి కూడా స్థలం ఏడంటే కొద్దిగా ఇక్కడెక్కడ పెట్టి చూసినా స్థలం లేకుండా ఉన్నాయి. అట్లున్నాయి. కళా నీరాజనం అని ఒకసారి టీటీడీ వాళ్ళు ఒక చిన్న ఏజ్ కూడా ఏదో పెట్టి ఆ ఏజ్ లోపల ఎవరైనా చేయొచ్చు వాళ్ళకు అని చెప్పి నేను ఒకసారి ఇంటర్వ్యూలు పెట్టినారు. అన్నమాచార కళామందిర్లో ఫస్ట్ ఇంటర్వ్యూ పెట్టి దానికి సెలెక్ట్ అయినాను. మళ్ళీ ఫైనల్ వచ్చి మహతిలో పెట్టినారు. అక్కడ పోయి నా గ్రూప్ వాంచినాను. అక్కడ కూడా సక్సెస్ అయ్యి మళ్ళీ తర్వాత అప్పుడు జేయోగ పోల భాస్కర్ సార్ ఉన్నాడు, మా ఊరు అతను అవార్డు పత్రం కూడా ఇచ్చినాడు. కళా నీరాజనం సక్సెస్ ఇది అయినాను. మళ్ళీ ఆంధ్రరత్న అవార్డు వైజాగ్లో మద్దిలపాలెం కళాక్షేత్రంలో ఆంధ్రరత్న అవార్డు ఇచ్చారు. మొన్న ఈ మధ్య రీసెంట్గా అంతా ఒక 6 నెలలు విజయవాడలో వాగ్దేవి సంస్థ అని దాంట్లో నంది అవార్డు కూడా ఇచ్చారు. మన శ్రీ బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ బావగారు మన శుభలేఖ సుధాకర్ సారు, అక్కడ ప్రతి ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు, నగర మేయర్లు అదే విజయవాడలో అవార్డు ఇచ్చారు. ఏదో సార్ నేను అయితే ఊహించలా ఈ స్థాయికి నేను వస్తానని, నాకు ఐడియా లేదు. అంత భగవంతుని కృప. మీరు పట్టుకున్న ఇన్స్ట్రుమెంట్ ఇంత దేశవ్యాప్తంగా రాష్ట్రాలు దాటిస్తుంది అనుకోలేదు. అవునవును సార్. సుస్వర సునాదం అని అవార్డు ఇచ్చినారు. కంచి కామకోటిపేట అంతా అయింది. అన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయి. కొత్త ప్రోగ్రామ్స్ కూడా కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, ఇట్లా వైజాగ్, శ్రీకాకుళం నుంచి ఇట్లా హైదరాబాద్ మొత్తం అంతా కూడా బయట అంతా కూడా నాకు ప్రోగ్రామ్స్ అందరూ కూడా నేరుగా పార్టీ వాళ్ళే నాకు ఫోన్ చేసి ఎర్రయ్య గారు మీ వాయిద్యం కావాలని కోరుకొని నాకు ఇప్పుడు కూడా ప్రోగ్రామ్స్ ఇస్తారు. చెన్నైకి పోవాలా. ఓకే. తర్వాత అట్లంతా నాకు ప్రోగ్రామ్స్ బాగా జరుగుతుంటాయి. అన్ని విధాలా నాకు గుర్తింపు అనేది రోజు వచ్చిందంటే అదంతా మా తల్లిదండ్రులు పుణ్యము, మా గురువుగారి ఆశీర్వాదాలు, గురువుగారి ఆశీర్వాదం. మన రాష్ట్రంలో మీకన్నా పెద్ద కానీ మీకు సరిజోడు కానీ ఎంతమంది ఉంటారు సార్ మన రాష్ట్రంలో? ఉమ్మడి హైదరాబాదు ఉంటారు అంటే నా ఇన్వెస్ట్మెంట్లోనా మీతో పాటు ఏదైనా ఏ గ్రేడ్ అన్నారు కదా మీరు, అట్లా ఎంతమంది ఉంటారు? నా దాంట్లో వచ్చి శ్రీకాకుళంలో ఒక అతను ఉన్నాడు, వైజాగ్లో ఒక అతను పలాస నుంచి వైజాగ్ స్టేషన్లో ఒక ఆయన ఏ గ్రేడ్, నెల్లూరులో ఒక అతను విజయవాడ స్టేషన్,
విశాఖపట్నం స్టేషన్లో 2, వైజాగ్ స్టేషన్లో 1 ఉన్నారు, కడప స్టేషన్లో నేను ఏ గ్రేడ్. ఇక్కడ మన రాయలసీమకు మీరు ఒకరు? రాయలసీమకు నేను ఒకడే నా గ్రేడ్లో ఉండేది. పోతే ఇంక బి హై అంతా ఉండరు, చాలా మంది ఉండరు. నా తర్వాత ఇప్పుడు తిరుపతిలో కూడా ఎవరు లేరు కదా? తిరుపతిలో కూడా ఏ గ్రేడ్ ఎవరు లేరు. తిరుపతి అంతా ఒకటే కదా సార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా, కర్నూలు, కడప, చిత్తూరు అంతా కాళహస్తి కాంచి వస్తుంది అంతా. ఒకవేళ నేర్పించే గురువులు కూడా ఎవరు లేరు కదా? ఉండారు గురువులు కూడా ఉండరు. ఏ గ్రేడ్ ఇట్లా ఏ గ్రేడ్ అని వాళ్ళు లేరు, గురువులు మాత్రం ఉండరు. గ్రేడ్ లేకపోయినా గురువులు మాత్రం పిల్లకాయలకు సంగీతం నేర్పించే గురువులు ఉండరు. మీకు మీరు ఈ స్థాయికి రావడం మీ శిష్యులే అనుకుంటాను. అవును సార్, ఎందుకంటే నేను అది కూడా అది కూడా 2 మాటలు చెప్తాను. నా శిష్యులు లేకపోతే నేను ఈరోజు లేను. కారణం ఏమిటంటే ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, ఇప్పుడు విజయవాడ నుంచి కూడా అబ్బాయి ఉన్నాడు. అవును, నిన్న రాత్రి కర్నూలు, నంద్యాల, ఇట్లా బయట జిల్లాలంతా చాలా మంది నా దగ్గర వచ్చి నేర్చుకుపోయినారు, ఉన్నారు కూడా. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి నా పైన ఒక నమ్మకంతో వచ్చి పలానా గురువు అయితే మనకేదో నేర్పిస్తాడు, మన బ్రతుకులు బాగా. మీరే ఇల్లు ఇచ్చి సొంతంగా నా ఇంట్లోనే రూములు వాళ్ళకు ఫీజు బాడుగలు లేకుండా కరెంటు, నీళ్లు ఇచ్చి నేను ఫీజులు కూడా తీసుకుంటాను. ఫ్రీ కోచింగ్ సార్. ఇప్పుడు కూడా ఎవరి దగ్గర ₹1 తీసుకుంటాను. మామూలుగా ఆధ్యాత్మిక విద్యలో కూడా గురువు అనేవాడు ఎటువంటి వాడు అంటే శిష్యుని కన్నా గురువు ఎక్కువ కష్టపడతాడు విద్య నేర్పాలని. అవును సార్, నేను చూస్తున్నాను ఈ అచలము, జీవమైక్యము, అక్కడ గురువులు కూడా, నిజమైన గురువులు కూడా అవునవును శిష్యుని కోసం ఎంత తాపత్రయపడతారంటే శిష్యుడు రావాలి, విద్య నేర్చుకోవాలి. అదే శిష్యుల దగ్గర లేస్తారు ఆ పట్టుదల. గురువుల దగ్గర అదే శిష్యుల దగ్గర ఉంటే ఇంకా ఎంతో పై స్థాయికి వస్తారు వాళ్ళు. అవును, వాళ్ళకు కొంత ఇంట్రెస్ట్ తక్కువ, కొంతమందికి అయితే ఉంది, అందరూ అలాగే లేరు. ఆ తాపత్రయం మీ దగ్గర చూశాను నేను. అవును సార్, శిష్యుల కోసం ఎంత సొంత బిడ్డల కన్నా ఎక్కువ. వాళ్ళు చాలా పేద పిల్లలు కూడా వచ్చారు నా దగ్గరికి. వాళ్ళకి భోజనం పెట్టి బట్టలు కూడా ఏదో నాకు తెలియదు, నాకు ఇదే కాడికి ఇచ్చి పోతే వాయిద్యాలు కూడా ఒకటి 25-30 వేలు అవుతుంది ఒక వాయిద్యం తీసేవాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్. అప్పుడు అది కూడా నా చేతన సహాయం వాళ్ళకి చేసి మళ్ళీ ఏదో వాళ్ళు ఎప్పుడో ఇచ్చినప్పుడు తీసుకొని కొంచెం వేయకుండా పోతే వదిలేసి ఎంతోమంది కనీసం 30-40 మందికి నేను వాయిద్యాలు కూడా తీర్చిన. చాలా మందికి నా అమౌంట్ కూడా పెట్టి తీర్చిన. అదంతా కూడా నేను మళ్ళీ అడిగి తీసుకోవాలా. ప్రోగ్రామ్ పంపిస్తే వాళ్ళకి ఏదో నేను ఏదో ఇస్తా ఖర్చులకి ₹1000 వస్తుంది అనుకో ప్రోగ్రాంలో. సపోజ్ దాంట్లో ఒక 300 ఇస్తే నేను 700 తీసుకుంటా. వాళ్ళ ఖర్చులకు ఉంటుంది కదా, దాంట్లో 150 జమ వేసుకుంటా ఉండేది వాళ్ళకు. అదే తిరుచానూరులో ఒకసారి వండుకొని ఎర్రయ్య గారు ఎంతోమంది గురువులు చూసినా నేను, కానీ వాళ్ళకు వాయిద్యాలు కూడా కొనిచ్చి నువ్వు నీ సొంత డబ్బు పెట్టి నేర్పించే గురువు నిన్నే చూస్తాను నేను అని అన్నాడు ఆయన. అదంతా ఏముంది బాబు గారు, ఇదంతా ఏదో నాతో అయింది చేస్తూ ఉండ. వాళ్ళు పైకి రావాలి 10 మంది, వాళ్ళు బాగుపడితే చాలా అనే ఉద్దేశంతో నేను ఈ రూట్లో పోవడం. వాళ్ళు నా దగ్గర ఉండబట్టి, నన్ను కాసుకొని ఉండబట్టి నా మీద నాకు ముక్కు నచ్చినా, తల నచ్చినా, కడుపు నచ్చినా అవన్నీ పక్కన పెట్టేసి నా మీద ఇంత నమ్మకంతో ఎంతకాలం ఇంత దూరం నుంచి వచ్చినారు కదా అని వాళ్ళకు ఎంత యాస్ట్గా ఉన్నా కూడా ప్రాణం అట్లే పోయి క్లాసులు చెప్పడము. అది నాకు ఈరోజు ఈ స్థాయికి రావడము ఆ సాధన. పిల్లకాయలకు చెప్తూ నేను డెవలప్ అయినానంటే అది చాలా ముఖ్యమైన విషయం సార్ అది. మీరు కాబట్టి నా గురువులే నాకు ఇప్పుడు దేవుళ్ళు అనుకో. నాకు నా శిష్యులు నాకు వాళ్ళే దేవుళ్ళు. నాకు వాళ్ళకి ప్రాక్టీస్ చెప్పని నేను క్లాసులు చెప్పకపోతే నేను ఇంత స్థాయికి రాలేను. మీరు దీన్ని ఏంటంటే దైవంగా భావిస్తున్నారు, పరమాత్మునిగా భావిస్తున్నారు కాబట్టి అన్నీ సాధ్యమైనవి. అవునవును, శిష్యులు లేకపోతే నేను లేదు. వాళ్ళకి చెప్తూ నాకు ప్రాక్టీస్ పెరుగుతూ వచ్చింది. ఇంకా కొత్త రాగాలు పోతే మన మేడలిన్ శ్రీనివాసు, కాదిరి గోపాలనాథ్, ఏకేసి నటరాజన్ గారు అని ఎవరెస్ట్ క్లారినెట్ విద్వాంసుడు. వీళ్ళ క్యాసెట్లు అంతా తెచ్చి ఆ రోజుల్లో అవి విని చాలా కీర్తనలు 100కి పై కీర్తనలు రాసిన నేను. అవి రాయడము, వినడము, రాయడము, మళ్ళీ పిల్లకాయలకు వాళ్ళకు రాసేవాడు, వాళ్ళకు ప్రాక్టీస్ చేయడము, వాళ్ళు దాన్ని రెడీ చేసుకుని నాకు బాగా మైండ్కు వచ్చింది. అట్లా కొత్త రాగాల కీర్తనలు కూడా పట్టుదల, దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు ఇలాగా కూడా నేను పైకి రావడము మెట్టుకు కొంచెం అది కూడా ఒక కారణం. ఇంటి పేరు అసనాపురం ఉంది సార్? అవును సార్. ఏం సార్ దాని పేరు? అసనాపురం అంటే మా పూర్వీకులు నుంచి వస్తాం సార్. అది అసనాపురం మా ఇంటి పేరు. మన
రామపురం మండలంలో చిత్తూరు దగ్గర ఉంటుంది అసనాపురం ఉంటుంది. శివాలయం ఉంటుంది పక్కనే. అవునవును ఉంది తెలుసు. కానీ అక్కడేదో మా తాతగారు ముందు అక్కడేదో ఉన్నట్లు నాకు కూడా, లేదంటే ఆ ఊరి పేరు మాకు ఎట్లా వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసినారు కేవీపల్లి మండలం గర్నిమిట్లకు. మా తాతగారు ఏమో వచ్చినట్లున్నారు, నాకు అయితే ఐడియా లేదు. ఇంటి దేవత ఇరుగులమ్మ అక్కడే ఉంటుంది గుడి. అది గుడి కూడా అక్కడ అసనాపురం పక్కన. ఆ ఇంటి విలువేల్పు ఉండే వాళ్ళు కూడా ఇక్కడ గాలి సరిహద్దు మండలాలు గాలివీడు అటు సైడు. అవునా సార్? ఇరుగులమ్మ ఇంటి దేవత అక్కడికి వచ్చి పోతారు మామూలుగా. చాలా మంది పేర్లు ఇరగం రెడ్డి, ఇరగయ్య అట్లా ఉంటాయి. ఆ విగ్రహం కూడా చాలా ప్రాశస్తం కలిగింది. ఈ మధ్యనే రెనోవేషన్ చేశారు. పక్కనే శివాలయం ఉంటుంది. ఆ శివాలయం కూడా రావణాసుడు ప్రతిష్ఠించిన లింగం అనేసి చెప్తారు. అది ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది, దాన్ని కొట్టేశారు. అంటే జనాలు విపరీత ధోరణి ఉంటుంది. చాలా అద్భుతమైన చెట్టు, దాన్ని కొట్టేశారు. ఒకసారి రావాలి సార్ మేము కూడా ఇట్లే రండి. మన పక్కనే మా వాళ్ళు అక్కడే ఉంటారు. అవునా? వస్తే ఫోన్ చేస్తాను. పప్పిరెడ్డి గారిపల్లి అనేసి ఆ శివాలయం అసనాపురంలో గుళ్ళు ఉంటుంది. గుడి చాలా పాత గుడి ఉంటుంది మహావిష్ణువుకి సంబంధించి. పక్కనే ఏంటంటే పేర్ల చావడి బాగా జరుగుతుంది. పీర్లు అన్ని పీర్లు ఉన్నాయి. పేర్ల అనేసి పేర్ల చావడి అనేసి అన్ని పీర్లు ఉన్నాయి. చాలా మందికి కూడా మామూలుగా ఊర్లో ఒక్కొక్కరికి సంబంధించిన పేరు కూడా ఉంటుంది. అవునులే. అట్లా చాలా మంచి ప్రాంతం అది. శివాలయం ఒకటి, ఇరువులమ్మ ఒకటి, పీర్లు అంతా చాలా బాగుంటుంది. అది రావాలి ఒకసారి, వస్తాం మా ఫ్యామిలీతో అంతా వస్తాం. నేను చెప్తాను సార్, అది మామూలుగా ఎప్పుడు జరుగుతుందని చెప్తాను. చెప్పండి. అప్పుడు ముఖ్యమైన విశేషాలు జరిగినప్పుడు అప్పుడు వస్తే బాగుంటుంది. అప్పుడే. ఆ తర్వాత సార్ ఫస్ట్ మీ గురువు గారు మీకు ఏం నేర్పారు సార్? ఫస్ట్ వెంకటరమణ గారు ఫస్ట్ గణపతి చరణం, సప్తస్వరం నేర్పించాడు ఫస్ట్. దానికి సాహిత్యం గణపతి చరణం ఎలాగ ఉంటుందంటే సా పా సా పా సా అనేది ఫస్ట్ ఆరంభంలో విస్తృతి బట్టే నేర్పిస్తారు ఫస్ట్ గురువు. తర్వాత గణపతి చేరణము ఆనోదీనా మారువాను. గణపతి చేరణము ఆనోదీనా మారువాను. గణపతి చరణము అనుదిన మారువాను. గణపతి చరణము అనుదిన మారువాను. ఇలాగా గణపతి చరణం చెప్పేస్తాను. దాని స్వరం వచ్చి సారీ గా మా పాదాని సా సాని ధప మాగరి సారి గమ పదని సాని ధప మాగరి సరి గమ పదని సాని ధప మాగరి సరి గమ పదని సాని ధప మాగరి. ఫస్ట్ సంగీతానికి ఫస్ట్ తొలి స్వర ప్రస్తావన ఇది, మొదటి స్వరం ఇది. దీనికి సాహిత్యం వచ్చి గణపతి చరణము అనుదిన మరువను. ఇన్స్ట్రుమెంట్ అంటే సన్నాయి కదా సార్? మీరు సన్నాయి స్టార్టింగ్ సన్నాయి నేర్చుకుంటాం. 4-5 సంవత్సరాల దాకా సన్నాయితోనే ప్రాక్టీస్ చేసిన. ఇప్పుడు సృష్టిలో ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏమంటారు సార్ మీ అనుభవంలో? అది నాదస్వరమే. అది శాస్త్రీయమైంది, అది నాదస్వరమే. దానికన్నా ముందు ఏమైనా ఇన్స్ట్రుమెంట్ ఉందా? దానికంటే ముందు ఈ మంగళకరమైన వాయిద్యంలో అదే ఫస్ట్, దానికంటే ముందేం లేదు. మిగతా అంతా ఉన్నాయి, వీణ అంట వైలం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి వేరే. అది మామూలుగా
ఊపిరి కాకుండా మామూలుగా ఆ, ఊపిరి చేసేది నా భాష నాదస్వరమే. నాదస్వరం. నాదస్వరం. ఇప్పుడు మామూలు కొంతమంది మనకు తోలును తీసి దాంట్లో తోలు తిత్తులు తయారు చేసి అవునవును. దానికి ఊపిరి నింపేసి, అంటే ముందుగానే నింపేసి దాన్ని ప్రెజర్ చేస్తూ చేస్తారు, అట్లా కూడా చేస్తారు. చేస్తారు. అవునవును. ఇదేంటంటే డైనమిక్ గా మీరు ఊపిరి ఇచ్చే కొద్దీ సౌండ్ వస్తుంది, అంతే అంతే. ఇక్కడ ఏంటంటే ఊపిరి పోయాల. మీరు ఈ శ్వాసను ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారు సార్? ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? టెక్నిక్స్ ఏమంటే ఆ స్వరస్థానాలు ఇప్పుడు మాయామౌళ గౌళ రాగంలో ఫస్ట్ సప్త స్వరం స్టార్ట్ అవుతుంది సార్. ఆ మాయామౌళ గౌళ రాగానికి ఆ స్వరస్థానాలు ఉంటాయి కదా, సజ్జమము, శుద్ర శుభము, అంతర్గాంధరము, శుద్ధ మధ్యము, పంచమము, శుద్ధదైతము, కాకల నిషాదం ఉంటాయి. ఆ స్వరము ఒక్కొక్క స్వరము ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. ఆ రీ అనేది సారీ అంటే ఆ రీ స్మూత్గా రావాలన్నమాట. అంటే ఎక్కువ ఫోర్స్గా లేకుండా నైస్గా శబ్దం తక్కువగా రావాలి. దాన్ని శుద్రశుభం అంటారు. గా అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. గా అంటే కొంచెం గట్టిగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మా మిడిల్గా ఉంటుంది. పా దానికి ప్రకృతి వికృతి లేదు, దానికి శృతులు ఉండవు. అది ఒకేలాగా ఉంటుంది. ఏ రాగానికైనా కూడా పాగానే ఉంటుంది. దాన్ని తగ్గడం ఎక్కడం ఉండదు. శృతులు పెంచడం తగ్గడం. అదే దయతము దా, అది నైస్గా స్మూత్గానే ఉంటుంది. నీ కాకల నిషాదం అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, గాంధారం లాగా. అట్లా అప్పుడు ఏ స్వరానికి ఎంత గాలి పోస్తే ఆ స్వరానికి ఆ రాగానికి దానికి మ్యాచ్ అవుతుందని దాన్ని బట్టి మేము గాలి దానికి వదులుతాం. అదే నేను అడిగేది ఏంటంటే మెయిన్గా అంతసేపు బిగబట్టడం కానీ అంతసేపు అదే సాధన సార్, సాధనలో వస్తాయి. ఆ శుద్రశుభం అనే దానికి నైస్గా కొద్దిగా గాలి పోసి దాన్ని ఆ మేడం ప్రకారము దాన్ని శుద్ధం చేసి దాన్ని స్మూత్గా వాయించాలంటే దానికి ఎంత గాలి అవసరమో అంతే పోయాల. గాంధారం కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. దానికి ఎంత గాలి అంటే దానికి కొంచెం గట్టిగా గాలి పోయాలి. అదే దాన్ని ఆ రాగానికి తగినట్లుగా దానికి గాలి అందించాలి. అంతే, అన్ని స్వరాలు అంతే రాగానికి. మళ్ళీ వేరే రాగం మారుతుంది. ఆ రాగంలో ఆ స్వరస్థానాలు ఎట్లున్నాయో దాన్ని బట్టి ఏ స్వరానికి ఎంత గాలి మనము దానికి సప్లై వదలాలనో అంతే చేస్తే ఆ రాగం కరెక్ట్గా వినడానికి రుచికరంగా బయట. ఫస్ట్ ఆల్ ఇండియా రేడియోలో ఎప్పుడు ఇచ్చారు సార్ మీరు? ఫస్ట్ బీదేడు వచ్చి 2009-2010 కడప. తిరుపతి స్టేషన్ లో లేదు కదా సార్? మా తిరుపతి ఎఫ్ఎం ఉంటారు కదా, అవే రికార్డ్ దాన్ని పంపిస్తారు. అక్కడ ఇంటర్వ్యూలో అంటే అక్కడ సెలెక్ట్ అయ్యేది ఉండదు. ఇది పెద్ద స్టేషన్ కాబట్టి కడప, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్. దీంట్లో సక్సెస్ అవుతే ఆటోమేటిక్ ఎఫ్ఎం లో వాళ్ళు అన్నిటికీ వచ్చేస్తారు. అక్కడ ఇది ఇంపార్టెంట్ కదా కడప స్టేషన్. అక్కడ పోయి ఇది కొత్తగా అప్లికేషన్లు, కొత్తగా ఇంటర్వ్యూలు చేసేది అదంతా ఉండదు ఎఫ్ఎం. దీంట్లో పాస్ అయితే విజయవాడ, విశాఖపట్నం, కడపలో దీంట్లో సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా ఇంకా ఎఫ్ఎంలకి అంతా పోతా ఉంటాం. అనంతపురం, మార్కాపురం, తిరుపతి, విజయవాడ ఎఫ్ఎంలో అంతా వాళ్ళే మెయిన్ దీంట్లో సక్సెస్ఫుల్ రావాలి. ఇప్పుడు లేటెస్ట్ గా ఏం చేస్తారు మీరు? ఏ కచేరీ చేశారు లేటెస్ట్ గా? లేటెస్ట్ గా మొన్న హైదరాబాద్ లో మహాలక్ష్మి యాగం అని, దీనికి ముందు 2011 నుంచి 2010 నుంచి 2019 వరకు కనీసం ఒక 10-11 యాగాలంతా నేను పాల్గొన్నాను. భీమవరము సిద్ధాంతపీఠం ఉండాలి, భాష్యకార సిద్ధాంతపీఠం అని శ్రీ రామచంద్ర రామానుజీయర్ గారిని అతని ఆధ్వర్యంలో, విజయవాడ శ్రీమన్నారాయణ స్వామివారి వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఈ మహాలక్ష్మి యాగ 10 రోజులు పెడతారు ఎక్కడైనా. మహబూబ్ నగర్ ఫస్ట్ 2009లో 10లో ఉంది. తర్వాత మళ్ళా కరీంనగర్, మళ్ళా ఇక్కడ విశాఖపట్నం, విజయవాడ, భీమవరంలో 3 సంవత్సరాలు చేసిన భగవత్ రామానుజులని సహస్రాలని అక్కడ ఇది కూడా విజయవాడలో చేసినాను. వాళ్ళ సంస్థ నిన్న హైదరాబాద్ లో నిన్న నెలలో పోయిన లేదు ట్రేడ్ పోయేసి 15 మంది, ఒక
6 లేడీస్ 9 జెంట్స్, మొత్తం 15 మంది కచేరీ చేసింది. పోతే ఈ మధ్య కూడా చెన్నై పెరంబదూరు అక్కడ మన భగవత్ రామానుజుల గుడి ఉంది విశేషం. ఆ గుడిలో బ్రహ్మోత్సవం 10 రోజులు చేసింది 2 నెలల ముందు. పోయిన నెల 12 నుంచి ఏప్రిల్ 12 నుంచి 22 వరకు 10 రోజులు అక్కడ బ్రహ్మోత్సవం చేసినాం. మళ్ళీ బెంగళూరులో కూడా కొన్ని రిసెప్షన్లు, మ్యారేజ్లు ఉంటాయి కదా, కచేరీలు, పెళ్లిళ్ళు అయితే తప్పతాం. కుంభకోణం పోయినా ఈ మధ్య, అదే ఏప్రిల్ లాస్ట్ అనుకుంటా. కుంభకోణంలో ఒక బ్రాహ్మణ్స్ కచేరీ ఉంటే అక్కడ పోయి చేసినాం. మళ్ళీ చెన్నై పోవాలా, ఇంకా బయట ఉంటాయి. నాకు ఎక్కువగా ఇస్తా ఉంటారు. బ్రాహ్మణ్స్ ఎక్కువగా ఇస్తారు సార్ నాకు ప్రోగ్రామ్స్. ఎందుకంటే వాళ్ళు కొంచెం చాలా ఇంట్రెస్ట్ గా సంగీతాన్ని బాగా ఆస్వాదిస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్కువ నాకు ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. చెప్పండి బయట. తర్వాత వచ్చేసి దీంట్లో ఇప్పుడు మీరు మొదటిగా ఎట్లా మొదలవుతుందని చెప్పారు. అంటే నేర్పించడం గానీ టాప్ స్థాయిలో ఏది ఉంటుంది సార్? కష్టతరమైంది కానీ లేదా మనకు ఈ సంగీతం చివరిగా టాప్ లో ఉండేది? టాప్ లో ఉండాలంటే త్యాగరాజ స్వామి పంచరత్నాలని 5 చేసినాయి. పంచరత్న కీర్తనలని చాలా కష్టమైన జగదానందకారక, దుడుపు గల ఎందరో మహానుభావులు, కనకన రుచిర ఈ 5 ఉంటాయి. పోతే సాధించబోయే మనస, ఈ 5 అవి చాలా కొంచెం క్లిష్టమైనట్టు సార్. అవి కొంచెం బాగా కష్టపడాల. ఆ సమస్యగా మామూలు కృతులు మాత్రం అవి చేయలేము. చాలా దానిపైన దృష్టి పెట్టి చేస్తే గానీ అవి మనకు లభ్యం కావు. లేదంటే ఇబ్బంది. అవి చాలా విలువైన ఉంటాయి సంగీతంలో. పంచరత్నాలు అంటే ఇది ఇంపార్టెంట్, మెయిన్. ఈ కర్ణాటక సంగీత సామ్రాజ్యానికి వచ్చేసి మన 3 ఉన్నారు కదా, స్వామి, స్వామి దీక్షితులు, శాస్త్రి గారు. వీళ్ళంతా మన రాయలసీమ ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళు. అవునా? ఎంత గొప్ప విషయం అంటే నా అదృష్టం. వీళ్ళు ప్రోక్తలు అంటాము. ఈ ఊపిరి పోషణం కర్ణాటక సంగీతం. ఇక్కడ ఏంటంటే కర్ణాటక అంటే కర్ణాటక రాష్ట్రం అనేసి కాదు. కర్ణాటక అంటే కర్ణం అంటే చెవి. కర్ణాటక సంగీతం అంటారు. ఇది మంగళంపల్లి బాలమురళీ కృష్ణ చెప్పారు గారు ఒక ఇంటర్వ్యూలో. కర్ణాటక అనే దానికి అర్థం చెప్పారు. కర్ణాటక సంగీతం అనే దానికి కర్ణకు ఒక ఇంపైనది అనే విధంగా అర్థం వస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే చెవి కాకుండా మన ఆత్మకు. ఇప్పుడు చెవి అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. దీనికి మన ఆత్మ రావాలి, మన అది నమోదయ్యేది ఓ చోటు ఉంటది వినేది. ఇది చెవి ద్వారా మనం వింటాం. అది అంత ప్రాశస్తమైంది. మీకు దీంట్లో ఏమన్నా ఈ కర్ణాటక సంగీతానికి ఈ హిందుస్థానికి డిఫరెన్సియేషన్ ఉంటుందా? ఉంటుంది. కొన్ని హిందుస్థాన్ సంగీతం కూడా ఉంది. అంటే కొన్ని సాంగ్స్ ఉంటాయి, అవి కూడా చేయాల్సి వస్తుంది. కొన్ని దాన్ని కూడా లైక్ చేస్తారు. అప్పుడు అవి కూడా చేయాలి. హిందీలో హిందుస్థాన్ ఎక్కువ హిందీ కూడా దాన్ని చేస్తారు. ఉత్తర భారతదేశం అవి కూడా చేయాల్సి వస్తుంది, చేస్తుంది. ఇదే కొంచెం కొంత క్లిష్టమైంది. ఇదే చాలా కష్టం. కర్ణాటక సంగీతం అనేది చాలా కష్టం. ఈ రాగాలు ఒక స్వరం పొల్లిందంటే రాగం మారిపోతుంది. అట్లా దీన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది కూడా యోగుల నుంచి వచ్చింది. ఇది ఇంత స్టాండర్డైజేషన్. వాళ్ళు ఏంటంటే అంతరంగం నుంచి సాధన చేస్తారు. వాళ్ళు ఇప్పుడు మేము ఏదో బ్రతుకు కోసము ప్రోగ్రాం పోతే 10 రూపాయలు వస్తుంది, దాన్ని మనం పోషించుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. బ్రతుకు కోసం మేము సంగీతం చేస్తాము. వాళ్ళు మహనీయులు త్యాగరాజ స్వామి కానీ వాళ్ళు డబ్బులకు ఆశపడే వాళ్ళు ఆ కాలం చేయలేము. వాళ్ళు మామూలుగా వాళ్ళ భక్తితో రామ భక్తుడైన రాముల వారి గురించి ఒకసారి
ఒక ఏరు పోతా ఉంది. ఏరు పోతా ఉంటే అక్కడ కూర్చొని ఒక రాగం పడినాడు. ఆయన మనసుకు వచ్చింది పాడేశాడు. దాని పేరు సావేరి అయిపోయింది. ఏరు పక్కన కూర్చొని పడినాడు కాబట్టి దాని పేరు సావేరి. ఎందు బోధురా రమణి వాడా, ఎందు బోధురా రమణి వాడా, ఎంత వేడినా సుంతైనా దయారదు ఎందు బోధురా. ముందాటి వాలేవ తుల బ్రోవాలేవ మోహనాకార మోము చూపవీరా. ముందాటి వాలే భక్తుల బ్రోవాలేవ మోహనాకార మోము చూపవీరా. సరి మమ మగరి మా పద నిధ మమ పద సరి సని ధ మమ పద సరి మగరి సదరి రిసని ధ పద ధ మమ గమ ప మగరి సద ఎందు బోధురా. ధీరుడైన నీవే ఇట్లు రకున్న వేర దేవుడెవ్వడో తెలుపు మా విలలోన తిరుపతి పురా వరద వెంకటేశ. తిరుపతి పురా వరద వెంకటేశ దివ్యమైన నీ రూపు చూపవేరా. సరి మమ గరి మా పద నిధ మమ పద సరి సని ధ మమ పద సరి మగరి సదరి రిసని ధ పద ధ మమ గమ ప మగరి సద ఎందు బోధురా అనే సంకీర్తననే ఆయన ఏంటి దగ్గర కూర్చొని ఆయనకు మనసుకు వచ్చింది మహానుభావుడు పాడేసిన దాని పేరు సావేరి. అట్లా వాళ్ళు భక్తి కోసం పాడిన సంగీతాన్ని దాన్ని మేము జీవనం కోసం మేము చేసుకున్నాం. అది మీకు మొదట్లో కావచ్చు కానీ మీరు కూడా దీంట్లో లైన్ ఎక్కువ వింటారు మీరు. అంటే ఇప్పుడు డబ్బుల కోసం అనే కాకుండా నేను దాంట్లో దిగినామంటే మళ్ళీ టైం కూడా తెలియదు మాకు, ఎంతసేపు అనేది కూడా మాకు తెలియదు. అది నేను ఏదైనా ప్రోగ్రామ్ పోతే నా ప్రక్క వాయిద్యాలు ఉంటారు కదా, ఆయనతో ఎన్ని గంటలైనా వదలడం మమ్మల్ని చేస్తూనే ఉంటాడు. ఆయనకు టైం తెలుదు, మా ప్రాణాలు తీస్తాడు అని నన్ను నా మీద కూడా బేజారిపోతాడు. ఎందుకంటే దాంట్లో మాకు ఇదైపోతాం సార్. మనకు కూడా అసలు తెలియదు, ఏం తెలదు, అలసట తెలదు. 3 అవర్లు 4 అవర్లు కూడా కంటిన్యూ ఏకదాటిగా చేస్తాను. మంచితో ఉంది సాధన. అది బాగుంటుంది. మనకు ఉదంగంలో ఎల్లా వెంకటేశ్వరరావు గారు దాదాపు 1.5 రోజులు 2 రోజులు నాన్ స్టాప్ గా అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు వారే ఆ సభను ఆరంభించి తక్కువ వయసులోనే వయసు లేనప్పుడే రికమెండ్ చేశాడు ఆల్ ఇండియా ఢిల్లీకి తీసుకున్నారు. వారు కూడా అంతే త్యాగం, అంతే ఎవరెవరి త్యాగం వాళ్ళది. అట్లా నువ్వు చెప్పినట్లు డబ్బుల కోసం కాకుండా దానిపైన మనసు పడిందంటే ఎంతసేపు అయినా మనకు టైం తెలియదు సార్. తమ్మకం అయిపోతుంది మనసు. చేస్తాను ఉన్నాం కచేరీ ఆయనతో చేస్తాము అనే అనిపిస్తుంది. డబ్బుల కోసం చేసేవాళ్ళు అట్లా చేయరు. తాత్కాలికంగా కొంచెంసేపట్లా బిట్లు చేసేయడం, డబ్బుల కోసం చేసేయడం, అలా పేయడం, డబ్బులు తీసుకోవడం చేస్తారు. నా మనసు అయితే అట్లా ఒప్పుకోరు. అదే పక్క వాయిదాలు నాకు బేజారిపోతుంది. ఎంతసేపు అయినా వాయిస్తూ ఉంటాడు కదా అనేది కూడా కొంచెం నా మీద విసిగించుకుంటారు. విషయం సార్. ఇప్పుడు ప్రతి ఒక్కటి మీరు ఆ గాత్రం నేర్చుకునే చేయాల్సి వస్తుంది కదా? అవును సార్. ఫస్ట్ నోటి సప్తస్వరాలతో రాగాలు నోటితో గాత్రం నేర్చుకున్న తర్వాతనే దీంట్లో వాయిద్యంలో చేయాలి. నోటికి నేర్చుకోకపోతే మనం దీంట్లో ఏమేమి చేస్తాం. సో మీకు మీ దగ్గర 2 పాండిత్యాలు ఉంటాయి. అవును సార్. గాత్రం ఉంటుంది, వాయిద్యం. మామూలుగా సంగీతం అంటే ఓన్లీ గాత్రానికి పరిమితం అవుతారు చాలా. అవును. కానీ మీరు రెండిట్లో ఉంటాయి. కాకపోతే ఇంకొకటి చిన్న విషయం, ఈ రోజుల్లో గురువులు అంటే నేనే గొప్పవాడని నా ఉద్దేశం కాదు. ఈ రోజుల గురువులు అంటే ఈ సాహిత్యాలు ఇప్పుడు నేను పడతా ఉన్నా కదా, ప్రతి కీర్తనకు సాహిత్యాలు భావాలు ఉంటాయి కదా. ప్రతి కీర్తన, ప్రతి రాగం, ప్రతి కీర్తన దేవుళ్ళ గురించి ఉన్నాయి. అన్ని దేవుళ్ళ గురించి, ఒక్కొక్క దేవుడి గురించి ఒక్కొక్క మన స్వాముల వారు పాండ్యాను కీర్తన. అట్లా నేను సాహిత్యాలు చాలా వరకు నేను చేయగలుగుతా.
అది ఇప్పుడు వాయిద్యాలు వాయించాలి, సాహిత్యాలు అవసరం లేవు. ఓన్లీ స్వరాలు ఉంటే చాలు, వాయించేయచ్చు. సాహిత్యాలు చేయాలంటే ఈ స్వరం కీర్తన 2 కీర్తన పాఠం చేయొచ్చు, 2 కృతులు. ఇది ఒక సాహిత్యం ఒకటి పాఠం చేసేందుకు స్వరంతో 2-3 కీర్తనలు చేసేయచ్చు. అంత కష్టం సాహిత్యాలు, అకారాలు ఉకారాలు అన్ని తిరగాలి. ఇందాక పడదు కదా, ఎందుకు అవన్నీ సామాన్యంగా రావు. అట్లా ఈ రోజుల్లో నాకు అప్పుడు మా గురువు గారి దగ్గర సాహిత్యాలు అంతా పాఠం చేసినాను కాబట్టి అవి కూడా వాకలు నేర్చుకుంటే గాత్రం చేసేవాళ్ళు కూడా నేను చెప్పగలుగుతా ఉంటా. చాలా మంది గురువులకు ఈ సాహిత్యాలు అవగాహన ఉండవు ఈ రోజుల్లో, నా అనుభవం ప్రకారం. అది నాకే ఉంటాయని కాదు, కొంతమందికి ఉన్నాయి, కొంతమంది గురువులకు ఉన్నాయి, సాహిత్యాలు ఉన్నాయి, చాలా మందికి ఉండవు. స్వరాలతోనే శిష్యులకు నేర్పబడతారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక దాంట్లో ప్రవేశం లభిస్తానే ఇంకా అదే మాకు వచ్చేసింది అనే టైప్ లో వెళ్ళిపోతా వస్తారు. అవును, అది అదొక ప్రమాదం ఉంది. అది ప్రమాదం. సాధనలో కూడా అవును, అవును సార్. ఇది తెలుసుకుంటేనే ఇంతేలా అనుకుంటాం, కానీ దాని తర్వాత ఏముంది, అది చేయదు. అది ఇదంతా వచ్చేసింది కదా, వచ్చిన కాడికి ఆడికే కొంచెం సంతృప్తి పడిపోయి ఆడికే వాళ్ళు కొంచెం ఇదే అయిపోతాం, ఇగో వచ్చేస్తుంది ఆడికే. నేర్చుకునే కొద్దీ ఉంటుంది అవతల అనేది. అది మా గురువు గారు చెప్పేది, సముద్రాన్న ఏదొచ్చు కానీ సంగీతాన్ని దీన్ని ఇదే పూర్తి చేసాడు ఎవడు లేండి. ఆయన సరస్వతి దేవుడు ఇప్పుడు కూడా ఆయన కూడా పాఠం చేస్తా ఉంది. నేను ఇప్పుడు కూడా కొత్త కొత్త రాగాలంతా ఇప్పుడు కూడా నేను చేస్తా ఉంటాను. నా దగ్గర లేనటువంటి కొత్తగా సహకరించుకుంటానే చేసుకుంటాను. దీంట్లో లోతు ఏమే ఇప్పుడు లేదు సార్, ఎంతైనా ఉంది. అట్లా ఇంకొక మంచి కీర్తన సార్ మా కోసం, ఒకటి ఏదైనా మంచిది అంటే మినిట్లు అయినా కూడా. వాతాపి గణపతిం భజేహం, 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 వారణాసం వరప్రదం వాతాపి గణపతిం భజేహం, వారణాసం వరప్రదం వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజే. భూతాదిశం సేవిత చరణం, భూతాదిశం సేవిత చరణం, భూత భౌతిక ప్రపంచ భరణం, భూతాదిశం సేవిత చరణం, భూత భౌతిక ప్రపంచ భరణం, వీతరాగుణం వినతయోగిణం, వీతరాగిణం వినతయోగిణం, విశ్వకారణం విఘ్నవారణం, వాతాపి గణపతిం భజేహం, వారణాసం వరప్రదం వాతాపి గణపతిం భజే. పురాకుంభశంభవముని వర ప్రపూజితం త్రికోణమా జగతం, మురారి ప్రముఖాజుపాస్థితం, మూలాధార క్షేత్రస్థితం, పారిచేత్వారివాగాత్మకం, ప్రణవ స్వరూప వాక్రతుండం, నిరంతరం నిఖిల చంద్రకండం, నిజవామకర విధృతేక్షదండం, కరంబుజపాశ బీజపూర్ణం కలు సవిదూరం భూతకారం.
బీజ పూర్ణం కలు సవిదూరం భూతాకారం హణాది గురుగుహతో జిత బింబం హంసధ్వని భూజిత హేరంబో కరాంబుజ పాశ బీజ పూర్ణం కలు సవిదూరం భూతాకారం హణాది గురుగుహతో జిత బింబం హంసధ్వని భూజిత హేరంబ వాదావి గణపతిం భజేమో వారణ సంవార ప్రదం సేవాదావి గణపతిం భజే పక్కన వింటూ ఉంటే ఇన్స్ట్రుమెంట్ లో వచ్చినట్టుగా ఉంది సార్. అది ఆకారాలు అనేటివి అది కొంచెం కష్టం ఈ పాఠం చేయాలి. అందుకని మా పిల్లలు ఎవరు ఈ సాహిత్యాలు ఎవరు పాఠం చేయరు. అకారాలు ఉకారాలు మకారాలు అన్ని పలకాలు దీంట్లో. కాబట్టి అవి తిరగవు సామాన్యంగా. అది ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. అసలు ఇన్స్ట్రుమెంట్ లో వచ్చినట్టుగా ఉంది సార్. అదే నేను ఎక్కువ సాహిత్యాలు కూడా ఎక్కువ రాయడం లేదు పిల్లకాయలకు. ఎక్కువ దాన్ని యూజ్ చేస్తా ఉంటే ఇంకా కొంచెం బాగా ఫ్రీగా చేయగలుగుతాము. అది ఏదో రేర్ ఎవరికో ఊరికి రాస్తాం కాబట్టి అది ముందు నుంచి ఏదో ఉంది కాబట్టి కొద్దిగా పెద్దగా ఏమి అవగాహన ఉంది. కొద్దిగా చేస్తాం. మీకు మహానుభావు సార్ మన దగ్గర మీకు ఒక అవార్డు ఇంకా రాలేదనుకుంటున్నాం. పద్మ అవార్డు కూడా మీరు ఎవరైనా సార్ ఇంకా మీరు కూడా దీంట్లో టాప్ స్థాయిని అనుభవించారు. ఏకకాలంలో అన్ని చేస్తున్నారు. ఎంతో మంది శిష్యులను తయారు చేశారు. నాకైతే అది రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అది మీకు అదే సార్, ఏదైనా వచ్చి మనల్ని వరించాలి రావాలని మనం ఏమి కోరుకోవడం లే. కానీ వస్తే మనము అది మీ వ్యక్తి మీ ఒక వ్యక్తికి ఇచ్చేది కాదు. అది భగవంతుని నిర్ణయం. నేనైతే అట్లాంటి హత్యాసలకు పోవడం లే. ఇవి కూడా నాకు ఇప్పుడు వచ్చిన అవార్డులు కూడా నాకేమి తెలియదు. ఎట్లా వచ్చినాయో నాకే తెలియదు. అనుకోకుండా నేను అవి ఆంధ్రరత్న అవార్డు కావచ్చు, కంచి కామకోటపేట అవార్డు కావచ్చు, నంది అవార్డు కావచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి. శాస్త్రభవన్ కళారత్న, కళాభూషణ, కళాశిఖరము చాలా ఇచ్చినారు నాకు కూడా. ఇవన్నీ కూడా అదంతా భగవంతుని నిర్ణయం సార్. మనం కావాలంటే వచ్చేటివి కాదు అవి. వాళ్ళవి మనకు అది ఇవ్వాలి, వరించాలి. మనమైతే మీరైతే ఎక్కడ లోటు చేయడం విద్య నేర్చుకునే వాళ్ళకి మీరే కష్టపడుతున్నారు. వాళ్ళకన్నా మీరే ఎక్కువ కష్టం కష్టపడుతున్నారు కాబట్టి నాకు కూడా ఈరోజు అమ్మవారు ఆశీర్వాదము కష్టపడకపోతే రోజు కష్టం చేయాలి సార్. రోజు ప్రాక్టీస్ చేస్తే సంగీతం అంతా 4 రోజులు దాన్ని స్వరాలు జోలికి పోకుండా గమ్మున ఒకగా ఏదో వేరే పని మీద ఉంటూ అవి అప్పుడే మనకు మసుకు బారిపోతాయి, మనకు దూరం అయిపోతా వస్తాయి. ఆ ఉదుగు ఆ విధానం అప్పుడే మనకు షాక్ ఇచ్చేస్తుంది. ప్రతిరోజు సాధన చేస్తేనే సంగీతం నిత్యం చేయాలి సార్. రోజుకు 1 గంట అన్నా చేస్తేనే కొంచెం మనకు లైన్ రూట్లో ఉంటాం. లేదంటే మనకంటే నేర్చుకునే పిల్లలు నయం అయిపోతాం. ఎంత ఇదన్నా ఉంది మనలో, ఎంత ఇదన్నా ఉంది. సాధన లేదు మనం ఏం సాధించలేము సార్. సాధన ఇంపార్టెంట్. అదే ఇది సార్. మామూలుగా ఈరోజు చేసిన ఇంటర్వ్యూ కూడా చాలా తక్కువ సార్ గురించి. మేము విన్నదే ఎక్కువ. ఇది చివరి వీడియో కాకూడదు సార్. నేను వచ్చినప్పుడల్లా ఏదో ఒక కీర్తన గానీ ఏదో ఒకటి మాకు మీరు అందించాలి. తప్పనిసరిగా సార్. ఇది ఎంతో ప్రాశస్తమైన ఛానల్. యోగ విద్యకు సంబంధించి ఎక్కువ. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. మీరు ఇంకా ఎన్నో మీ సాధనలో మీరైతే టాప్ స్థాయిలోనే సాధించారు. ఇంకా ఎంతో మందికి భవిష్యత్తు ఇవ్వాలనేసి, ఎన్నో గుర్తింపు అవార్డులు కూడా రావాలనేసి కోరుకుంటున్నాను సార్. సంతోషం. ఈ అవకాశం ఇవ్వడం, ఈ స్వరం కూడా అందించడము చాలా దైవికంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు.